హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఎట్లా చెప్పాలి హ్యాపీ బర్త్డే చెప్పారు బేబీ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. నాకేమి ఇస్తున్నావు నువ్వు? A gift. సర్ప్రైజా? Yes. ఎప్పుడు ఇస్తున్నావు? Today. టుడే ఇస్తున్నావా? థ్యాంక్ యూ అర్ణమ్మలు. హాయ్, వెల్కమ్ బ్యాక్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు మార్నింగ్ లేకగానే ఇంకా వామ్ వాటర్ తీసుకున్నాను అండ్ అలాగే ఆరుది లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ ఎంత ఫుల్గా పెట్టి పంపిస్తామో అంతే ఫుల్గా ఇంటికి వచ్చేస్తుందండి. ఏమీ తినడు, 1-2 అలా తినేసి ఇంకా ఇంటికి వచ్చేస్తాడనమాట. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ అదే బాక్స్ కంప్లీట్ చేయమని చెప్తాము. అసలు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 1 year అవస్తుందండి స్కూల్కి వెళ్తూ. 1 yearలో ఒక్కసారి కూడా కంప్లీట్గా లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేసి తీసుకురాలేదు. సో మేము కూడా ఇంకా ఇంటికి రాగానే అదే కంప్లీట్ చేయమని చెప్తా ఉంటాము. ఇంకా కష్టపడతాడు అది కంప్లీట్ చేయడానికి కూడా. ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇంటి దగ్గర కూడా అంతే, అసలు ఏమి తినడు సరిగ్గా. మీ పిల్లలు కూడా అంతేనా అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు నువ్వు వస్తావు కదా స్కూల్ నుండి వచ్చినప్పుడు ఇద్దు. జాకెట్ వేసుకుంటావా? చల్లగా ఉందా బయట? చూడు. ఏం చూస్తున్నావు? పద. చల్లగా ఉందా బయట? కూల్. ఓకే. మీరు థంబ్నెయిల్ చూసారు కదా. సో నా బర్త్డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు వీక్ డే, ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రొటీన్ డే లాగానే అనిపించింది. సాయంత్రం బయటికి వెళ్ళామన్నమాట. ఈరోజు టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు. సో అందుకనేసి నెక్స్ట్ ఒక 2 weeks తర్వాత టెంపుల్కి వెళ్దాము అనేసి ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళట్లేదు. యూజువల్గా అయితే నాకు నా బర్త్డేస్ రోజైనా ఏమైనా స్పెషల్ డేస్ ఈవెంట్స్ అలా ఉంటే టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తాము. అండ్ సో మార్నింగ్ ఆరుని ఇంకా స్కూల్కి పంపించేసి కొంచెంసేపు వాక్ చేసి వచ్చేసి ఒకసారి మన బ్యాక్ యార్డ్లో గార్డెన్ని చూస్తున్నాను. ఇంకా ఇది చూసిన తర్వాతే కొంచెం డే మంచిగా స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నానండి. బర్త్డే రోజు నేను చాలా రోజులు అవుతుంది యాక్చువల్గా చేసుకుని కూడా. ఎందుకంటే నాకు రీసెంట్గా మీకు షేర్ చేశాను కదా, అంటే ఫేస్ పైన కొంచెం ర్యాషెస్ లాగా అయ్యాయి అనేసి. అప్పటి నుండి ఏమీ ఫేస్కి సరిగ్గా అప్లై చేసుకోవట్లేదు. అంటే అలా ఫ్రీగా ఏమీ అప్లై చేయకుండా ఉందాము అనేసి జస్ట్ ఒక మాయిశ్చరైజర్ ఒక్కటే పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు అసలుకి ఫేస్ వాష్ కూడా అసలుకి వారానికి ఒక 2 సార్లు అలా ఫేస్ వాష్ సున్నిపిండితో అలా చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ స్టిల్ నాకు ఇంకా నా ఫేస్ పైన అంటే నేను టచ్ చేస్తే అలా సాఫ్ట్గా కనిపించట్లేదు. ఇంకా నాకు ర్యాషెస్ కనిపిస్తూనే ఉన్నాయండి. టచ్ చేసినా కూడా ఇలా రఫ్గా కనిపిస్తూ ఉంది ర్యాషెస్తో ఫేస్ అంతా. చూడాలి ఇంకా ఎన్ని రోజులకి పోతుందో. అసలుకి నా ఫేస్ ఇలా ఎప్పుడు లేదండి. ఇన్ని రోజులు
అలా ర్యాషెస్తో నాకు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా, అసలుకి నేను ఎప్పుడూ ర్యాషెస్తో నా ఫేస్ లేదు. అదే చూడాలి అసలు ఎందుకు. నేనైతే ఆ పాలిన్ వల్లనే అయింది అలా అనుకుంటున్నాను, బట్ ఇంకా అప్పటి నుంచి తగ్గట్లేదు. వచ్చినప్పటి నుంచి ఇంకా ఇప్పటికీ అంటే చాలా వరకు తగ్గిపోయింది, కానీ ఇంకా స్టిల్ ఉందన్నమాట. కొంచెం కొంచెం నాకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి ర్యాషెస్. అండ్ స్నానం చేసి వచ్చాక ఇప్పుడైతే ఇంకా రాగి జావా తీసుకుంటున్నానండి. రాగి జావా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నేను చల్లగా అంటే కొంచెం వామ్ అయిన తర్వాత కొంచెం పెరుగులో రాగి జావా యాడ్ చేసేసుకొని తీసుకుంటాను. ఇంకా కొంచెం హలో, వెల్కమ్ బ్యాక్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే. సో పుట్టినరోజు కాబట్టి యాక్చువల్గా నాకైతే ఎప్పుడు ప్రతి బర్త్డేకి టెంపుల్కి వెళ్ళడం, ఈవెన్ బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ ఏమున్నా కూడా టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం. బట్ ఈసారి కుదరట్లేదు, ఎందుకంటే మాకు ఇండియాలో మీకు తెలుసా సూతకం అంటారు కదా, సో అది అన్నమాట. అండ్ అందుకనేసి ఈసారి టెంపుల్కి వెళ్ళట్లేదు 11 days వరకు. ఇంకా అయిపోయిన తర్వాత ఒకసారి ఇదంతా 11 days తర్వాత ఒకసారి టెంపుల్కి వెళ్దాంలే అనేసి ఇంకా అనుకుంటున్నాను. బట్ బర్త్డే కాబట్టి స్పెషల్గా మంచిగా రెడీ అవ్వాలి అని ఉంటుంది కదా, సో అందుకనేసి నేను ఈరోజు శారీ స్టైల్ చేస్తున్నాను. మోస్ట్ స్పెషల్ వెరీ స్పెషల్ శారీ అండి. నాకు చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను అది ఎప్పుడు స్టైల్ చేస్తానా అనేసి. ఆ శారీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. అండ్ యా, అంతే అండి, చూస్తూ ఉండండి. నా బర్త్డే రోజు నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలా స్పెండ్ చేసి ఎలా నా బర్త్డేని ఎంజాయ్ చేశాను అనేది, సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో శారీ డీటెయిల్స్ అయితే ఇదండి. మీకు ఈ శారీని చూస్తే ఏమైనా గుర్తొస్తుందా అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఫస్ట్ అయితే శారీ చూపిస్తాను. పింక్ బ్లౌజ్ అండ్ హాఫ్ వైట్ శారీ. సో ఇది నేను సమంత రీసెంట్గా స్టైల్ చేశారు కదా ఇలాంటి శారీ, పింక్ బ్లౌజ్ విత్ హాఫ్ వైట్ ఇలా శారీతో. సో నేను ఇండియా నుండి తెప్పించుకున్నాను. ఇది నేను ఎక్కడ తెచ్చుకున్నాను, ఎక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టా రీల్స్ అయినా షార్ట్ వీడియోస్లో అయినా షేర్ చేస్తాను, చూడండి వాళ్ళ ఇన్స్టా పేజ్. ఇదన్నమాట శారీ. సో ఇది ఇప్పుడు స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను, చూస్తూ ఉండండి. బాయ్. ఈ శారీ వచ్చేసి యాక్చువల్గా చాలా లైట్ వెయిట్గా ఉందండి. చూద్దాం స్టైల్ చేస్తే ఎలా ఉంటుందనేది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్చందేరి కాటన్ అండి. ఇది నేను ఒక ఇన్స్టా పేజ్ నుండి ఆర్డర్ చేశాను. ఈ క్లాత్ అయితే అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. వీళ్ళు ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా లేస్ కూడా వేయించేసి అలా స్టిచ్ చేసి పంపించారు. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా బాగుంది. నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనేది, అప్పుడు చెప్పండి. బాయ్. ఒకప్పుడు బర్త్డేస్ లాగా ఇప్పుడు లేదు కదండి, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు అంటే బర్త్డే అనగానే ఒక వారం రోజుల నుండే ఫ్రెండ్స్ అందరికీ చెప్పడం, స్కూల్లో చెప్పడం నా బర్త్డే వస్తుంది అనేసి, నా బర్త్డేకి రా అనేసి చెప్పడం, అవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఒకరోజు బర్త్డే రోజు ఇంకా ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి సాయంత్రం డిన్నర్కి వెళ్ళి రావడం ఫ్యామిలీతో, ఇంకా ఇలాగే ఉంటుంది. ఒకప్పట్లో ఇప్పుడు బర్త్డేస్ ఉండవు, చిన్నప్పుడు డేస్ చాలా చాలా బాగుంటాయి. అప్పుడు ఇంకా ఆ డేస్ మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా ఎక్కడెక్కడో దూరంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లొకేషన్లో ఉంటారు కాబట్టి చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు
యూనో అందరినీ కలవాలంటే కూడా ఈవెన్ ఎప్పుడైనా యూనో వెళ్ళినప్పుడైనా కలవాలన్నా కుదరదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు కాబట్టి అందరినీ గ్యాదర్ చేసి అందరికీ వీలుండి కలిసేలోపు ఇంకా టైం కూడా అయిపోద్ది. యా అలా అన్నమాట. అండ్ ఇది వచ్చేసి లంచ్ టైం అండి ఇప్పుడు నేను చేస్తుంది. లంచ్ టైం కూడా ఆ రోజు యూనో బెండకాయ కర్రీ ఉంటే ముందు రోజు నైట్ చేసాము, ఇంకా అదే లంచ్కి చేసేస్తున్నాము. అండ్ ఈవినింగ్ ఎలాగో బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా అదే చెప్పాను కదా, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదనేసి, లేకపోతే టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. అలా యా చూస్తూ ఉండండి వీడియో. ఆరు బేబీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నేను మార్నింగ్ నుండి, నాకు గిఫ్ట్ ఇస్తాడనేసి. మార్నింగ్ చెప్పాడు లైక్ నేను సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక ఇస్తాను గిఫ్ట్ అనేసి. సో సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. నాకు తెలుసు అదేంటో, బట్ స్టిల్ పిల్లలు ఎగ్జైట్ అవ్వాలి కదా. అండ్ ఐ థింక్ నేను అనుకునేది ఏంటంటే ఒక పేపర్ మీద హ్యాపీ బర్త్డే హనీ బేబీ అని రాసి ఉంటాడు అనేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం. హ్యాపీ పాడు. Happy birthday, 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 happy ఇట్లా birthday. అనకుండా మాట్లాడాలి. ఇప్పుడు చెప్పు, జంప్ చేయకుండా చెప్పు. ఇప్పుడు Happy birthday, honey baby. 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 హ్యాపీ బర్త్డే Honey baby, happy birthday. Happy birthday, honey baby. I'll give you a gift today. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. Tomorrow. Tomorrow. Thank you so much, our baby. Our baby నాకు హ్యాపీ బర్త్డే హనీ బేబీ అని రాస్తాం అనుకున్నాను. ఈ బుక్ నాకేనా బేబీ? Yes. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ బేబీ. భలే క్యూట్గా లిటిల్గా ఉంది. ఎక్కడ తీసుకున్నాను? It has 800 pages. 800 pages. Yes. థ్యాంక్ యూ ఆర్ బేబీ. That's what it is. చాలా బాగుంది ఆర్ బేబీ. థ్యాంక్ యూ. నేను నా ఆఫీస్ది దీంట్లో చేసుకుంటాను, ఓకేనా? Okay. ఆఫీస్ది రాసుకుంటాను Okay. నోట్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్. నాన్న ఏం సర్ప్రైజ్ ఇస్తున్నారు నాకు? ఎందుకు బేబీ ఇక్కడే ఆగమన్నావు? Open. Open up, please. I have a new gift. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. Open it. I really saw that in that bag. వాట్ ఈస్ దిస్ బేబీ? Gift card. ఏం గిఫ్ట్ కార్డ్? We got it from that birthday. ఓ బర్త్డే. ఓకే. I'll get you a cake. Happy birthday. హనీ Baby. బేబీ. హనీ బేబీ. Happy birthday, honey baby. ఎస్. హ్యాపీ బర్త్డే హనీ బేబీ. కట్ చేస్తున్నారు బేబీ. ఇట్స్ Okay, cut it. Happy birthday. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు మీ. Happy Birthday. చెప్పు ఎవరికి? హ్యాపీ బర్త్డే టు యూ. Are you one? Are you two? Are you three? Are you four? Are you five? Are you six? Are you పట్టు పట్టు పట్టు. Come on. హ్యాపీ బర్త్డే టు హనీ బేబీ. Happy birthday to
honey baby. థ్యాంక్ యూ ఆర్ బేబీ. Happy birthday to థ్యాంక్ యూ honey బేబీ baby. ఫర్ దిస్ లిటిల్ క్యూట్ సర్ప్రైజ్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. And your bag is ఫ్రమ్ యూ కాదు, నేను ఆల్రెడీ కేక్ వద్దని చెప్పాను కాబట్టి. and your bag. ఇది లాస్ట్ ఇయర్ దార్ బేబీ, ఇప్పుడుది కాదు. Your bag is over here. Why is it over here? Hmm? You like give me like one piece and it's a ginormous cake. వాట్ ఈస్ ఇట్? What is it? గ్లాసెస్ ఎక్కడ ఉంది? Open. There are- Why do I need to tell it all day? Your old bag and opening it. Your glasses. That's your old glasses. Let me see. There, open. 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 Arvin, wait. ఒక నిమిషం It's a charging. ఛార్జింగ్ గ్లాస్. We're charging glasses. Yes, Arvin. ఆర్ బేబీ, you know this? Yes. You know? I know this. You know? I know this. This is camera lenses. Can you take a photo? Uncle, Can you take a photo? అంటే ఇప్పుడు And వెళ్తున్నా. you have roses. Arvin. Hey, something got in my hand. Does anyone have it? థ్యాంక్ యూ బేబీ. Yeah. ఇది చూస్తాను ఎలా వాడాలని. It's all ఇది gone. హారిజాంటల్ వర్టికల్ వస్తుందా? Eklana sir. కేక్ తీసుకొచ్చి 2 days అవుతుందంట. ఫ్రిడ్జ్లో ఈ ప్లేస్లో పెట్టారు. నేను ఇది అసలు ఓపెన్ చేయలేదు 2 days నుండి. ఇందులో నెయ్యి అలాంటివి ఉంటాయన్నమాట. సో ఓపెన్ చేయలేదు, నాకు తెలియని కూడా తెలియలేదు. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇట్స్ మై బర్త్డే. It's Tuesday. ఇట్స్ వెడ్నెస్డే. It's Tuesday. ఇట్స్ వెడ్నెస్డే. సో చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఇన్ని ఇయర్స్ ఒక సర్ప్రైజ్ అయితే ఈ ఇయర్ ఒక సర్ప్రైజ్ యాక్చువల్గా. ఎందుకో చెప్పనా, యాక్చువల్గా నేను స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను ఈ ఇయర్ నుండి నేను కేక్ కట్ చేయట్లేదు అనేసి. బట్ సర్ప్రైజింగ్గా కేక్ అంటే నాకు ఎవ్రీ ఇయర్, ఇంతకు ముందు ఇయర్ వరకు నాకు తెలుసు కేక్ కట్ చేపిస్తారు, కేక్ తీసుకొస్తారు, కట్ చేపిస్తారు అనేసి. బట్ ఈ ఇయర్ నేను గట్టిగా చెప్పేశాను అనమాట, నేను కేక్ కట్ చేయాలనుకోవట్లేదు అనేసి. ఈ రోజు చెప్పలేదు, ఈ 1 weekలో చెప్పలేదు. నేను ఒక 1 year బ్యాక్ నా బర్త్డే అయిపోయిన తర్వాతనే అప్పుడు మెల్లిగా చెప్పాను, నాకు ఇప్పటి నుంచి కేక్ కట్ చేయాలనిపించట్లేదు, చెయ్యను, నేనేం ఫీల్ అవ్వను, తీసుకురాకండి అనేసి కేక్ చెప్పాను. అండ్ తనకు తెలుసు, నేను ఈ మధ్య కూడా చెప్తా ఉన్నాను, నా బర్త్డే దగ్గరికి వస్తున్న టైంలో కూడా చెప్తా ఉన్నాను వద్దు నేను కేక్ కట్ చేయను అనేసి. బట్ నేను మా ఇంటి పక్కన నైబర్స్ది కూడా ఈరోజు వాళ్ళ బాబుది బర్త్డే ఉంది. సో అక్కడికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. వెళ్ళి డోర్ తీసి వస్తుంటే వెయిట్ అనేసి చెప్పాడు. ఆరు బేబీ అయితే ఇంకా అసలు రానివ్వట్లేదు పైకి. అక్కడే ఉండు అని చెప్తున్నావు కదా ఆరు బేబీ. సో పైకి వెళ్ళి చూసేసరికి టులిప్స్ ది ప్లాంట్ ఉంది అండ్ ఒక కేక్ ఉంది. అంటే నేను కేక్ అంటే నాకు ఎవ్రీ ఇయర్ నాకు తెలుసు ఏదో ఒకటి ఉంటుంది, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఈ ఇయర్ నేను అసలు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకు సింపుల్గా బర్త్డే అయిపోద్ది అనుకున్నాను. బట్ కేక్ కట్ చేయించారు, టులిప్స్ ప్లాంట్ ఇచ్చారు అండ్ ఒక గిఫ్ట్ ఇచ్చారు. అలా అయిపోయింది అనమాట. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ బేబీ. థ్యాంక్ యూ ఆరు బేబీ. నీ గిఫ్ట్ అయితే చాలా బాగుంది ఆరు బేబీ. ఓ మీ ఇద్దరు గిఫ్ట్స్ ఓకే. నాకు మీ ఇద్దరు గిఫ్ట్స్ చాలా బాగా నచ్చాయి ఆరు బేబీ. బాయ్. ఇప్పుడైతే డిన్నర్కి వెళ్తున్నాను. మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది నేను ఎంత సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యానో ఆ టైంలో. అండ్ టులిప్స్ కూడా 2 days అవుతుందంట తీసుకొని వచ్చేసి. అండ్ అది మన గరాజ్లో స్టోర్ రూమ్లో పెట్టేశారు. అండ్ స్టోర్ రూమ్లో మనం అన్ని ప్లాంట్స్ అన్నీ తీసేసి సమ్మర్లో, ఇంకా సమ్మర్ వచ్చేసిందని బయట పెట్టేశాం కదా. ఇంకా నేను అంతగా పట్టించుకోలేదు, ఆ డోర్ అసలు ఓపెన్ చేయలేదు. కింద జిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అందులో ప్లాంట్స్ ఏం లేవు కదా అని నేను ఓపెన్ చేయకుండా ఉన్నాను ఆ 2 days.
దాని తర్వాత ఇంకా ప్లాంట్ కూడా తీసుకొచ్చాము, 2 days అవుతుంది మేము అనేసి చెప్పారనమాట. ఆరు బేబీ కూడా నాకు చెప్పలేదు. బట్ వాడి ఎక్సైట్మెంట్ మీరు చూసారు కదా. అసలుకి నా బర్త్డే కంటే వాడి ఎక్సైట్మెంటే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఆ పిల్లలు ఉంటే అంతే కదండి, ఎప్పుడైనా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంచుదామని పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. బర్త్డేస్ వచ్చాయి అంటే వాడు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాడో నాకైతే. అంటే వాడి బుక్స్ అయినా లేకపోతే పెన్సిల్స్ అయినా అలాంటివన్నీ వాడి కొత్తవి ఏమైనా ఉంటే ఒక పేపర్లో చుట్టి ఇస్తూ ఉండేవాడు. ఆ రోజంతా కూడా నాకు ఏదో ఒకటి అలా ఇస్తూ ఉన్నాడు. బట్ ఫుల్ ఆరు బేబీ అలా అందరినీ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాడు. అందరి పిల్లలు అంతే, పిల్లలు అంటేనే అంత. ఇంకా ఇక చూడండి ఇక్కడ క్యూట్గా నేను ఒకటి చేస్తుంటే ఆరు బేబీ కూడా చేస్తూ ఉన్నాడు. ఫుడ్ కూడా బాగుందండి. కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ ఆర్డర్ చేసుకున్నాము అండ్ దాని తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇదండి నా బర్త్డే రోజు వ్లాగ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్లో చూసుకొని కొంచెం అలా హ్యాపీగా అనిపిస్తుంది కదా వీడియోస్ చూసుకుంటూ ఉంటే, అందుకనేసి ఇవి ఇలా షేర్ చేస్తున్నాను. మనము గ్యాలరీలో ఉంటే అసలుకి అది మనము బ్యాక్ వెళ్ళి చూడము. అసలు ఎక్కడున్నాయో ఏమేమి ఫొటోస్ ఉన్నాయో అవన్నీ కూడా అర్థం అవ్వదు. ఇలా అయితే ఇంకా మనం అప్పుడప్పుడు చూసుకోవచ్చు. యూట్యూబ్లో ఇంకా ఇప్పుడు పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి అలా అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండి.